నమస్కారం హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వైకుంఠపురంలో ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తజనం. స్వచ్ఛ భారత్ నిధుల ద్వారా సమాజ ప్రయోజన కార్యక్రమాలకు ప్రాధాన్యం. ఐఆర్ఎస్ అధికారి పి ఆనంద్ కుమార్. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శన సేవకు ఊహకు మించి పోటెత్తిన భక్తులతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం వైకుంఠపురంలో తెల్లవారుజామున 4:25 ప్రారంభమైంది. భక్తులు గత సంవత్సరం కంటే పెరుగుతారనే అంచనాలతో ఆలయ సహాయ కమిషనర్ బారికేడ్ల ఏర్పాట్లో ప్రత్యేక దృష్టి సారించిన భక్తులు ఊహకు మించి అనూహ్యంగా పెరగడంతో ఆలయ ప్రాంగణంలో ముఖ్యంగా ప్రధాన ద్వారం గేటు వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. అర్ధరాత్రి నుండి క్యూ లైన్లు నిండిపోవడం, ఆలయం బయట భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రధానంగా ఉత్తర ద్వార దర్శన ముహూర్తం 7:30 ప్రారంభం కావడం భక్తుల రద్దీకి ఓ కారణంగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ సమయానికి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తుల కంటే 2 రెట్లు భక్తులు ఎదురు చూపులతో బయట ఉన్నారు. ప్రతి ఏటా ఉత్తర ద్వార దర్శనం తెల్లవారుజామున మొదలై ఉదయం 10:30 రద్దీ క్రమేణా తగ్గుతుండేది. ఈ సంవత్సరం ముహూర్తం ముందుకు జరగడంతో భక్తుల రద్దీ ఊహకు మించింది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా పోలీసులు ప్రధాన గేట్లు మూసివేయగా ఆ గేట్లను తోసుకుంటూ భక్తులు లోపలికి వెళ్లే ప్రయత్నం ఉధృతం చేయడంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. ఓ దశలో క్యూ లైన్లోని వృద్ధులు, పిల్లలు తోపులాట వల్ల ఇబ్బంది పడ్డారు. మొత్తానికి వైకుంఠ ద్వార దర్శనంలో పెరిగిన భక్తుల రద్దీ కారణంగా తొక్కిసలాట వల్ల రద్దీలో చిక్కుకున్న భక్తులకు దేవుడు కనిపించాడనే చెప్పాలి. ఈ తోపులాట దృశ్యాలు ప్రచార మాధ్యమాల ద్వారా వెలుగు చూసిన క్రమంలో చాలా మంది భక్తులు పట్టణంలోని ఇతర దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు ఆసక్తి చూపడంతో ఆ ఆలయాల ఉత్తర ద్వార దర్శనానికి గత సంవత్సరం కంటే భక్తుల సంఖ్య పెరిగింది. ఓం నమో వెంకటేశాయ. తెనాలి పట్టణం వైకుంఠపురంలో ఏం చేస్తున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు ఆల్రెడీ 3 గంటలకే క్యూ లైన్లో నిండిపోయి ఉన్నారు. స్వామివారి దర్శనం 2 గంటల వరకు అందుబాటులో ఉంటుంది కాబట్టి భక్తులు ఎటువంటి కంగారు లేకుండా, ఆతృత లేకుండా, నెట్టుకోవడాలు అలాంటివి ఏమీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. భక్తులకి కావాల్సిన త్రాగునీరు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు అలాంటివి కూడా ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఇంకా 2 గంటల వరకు ఉంది కాబట్టి క్యూ లైన్లు కూడా అదనంగా పెరిగి ఉన్నాయి. వాటితో పాటు స్వామివారి దర్శనం అనంతరము ఫ్రీ ప్రసాదంలో ప్రసాదం తీసుకొని అనంతరం అన్నదాన ప్రసాద వితరణలో అన్నదానంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నామండి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల సహకారంతో ఈ మన ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మండలంలోని మల్లెపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయల స్వచ్ఛ భారత్ నిధులతో శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణ కార్యక్రమానికి సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ మంగళవారం శంకుస్థాపన చేశారు. మల్లెపల్లి శ్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు వెచ్చించి నిర్మాణం చేరిన క్రమంలో ఐఆర్ఎస్ అధికారి ఆనంద్ కుమార్ ప్రత్యేక చొరవతో నిధులు మంజూరయ్యాయి. ప్రహరీ గోడ నిర్మాణ పనులు శంకుస్థాపన అనంతరం అదే శ్మశాన వాటికను తల్లిదండ్రుల సమాధులకు పూలదండలు వేసి వారిని స్మరించుకున్నారు. అనంతరం ఐఆర్ఎస్ అధికారి ఆనంద్ కుమార్ శ్మశాన వాటిక ప్రాంగణంలో కొబ్బరి మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆనంద్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో జనాభా పెరుగుతున్నందున శ్మశాన వాటికకు అదనంగా స్థలం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రకటించిన స్వచ్ఛ భారత్ నిధులు ఎంతగానో తోడ్పడుతున్నాయని అన్నారు. స్వచ్ఛ భారత్ ద్వారా కేటాయించిన 30 లక్షల రూపాయల్లో పచ్చదనం కోసం 1 లక్ష రూపాయలు కొబ్బరి మొక్కల పెంపకానికి కేటాయించామన్నారు. ప్రహరీకి 10 లక్షలు కేటాయించామని తెలిపారు. శ్మశాన వాటిక వరకు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గతంలో హామీ ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. కార్యక్రమంలో జీఎస్టీ ఆడిట్ కమిషనరేట్ అధికారులు, గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాలు పట్టిందండి 1 ఎకరం పొలం తీసుకోవడానికి.
ఎక్కడైతే గర్ల్స్ స్టూడెంట్స్కి టాయిలెట్స్ లేవో గుజరాత్లో లేని ప్రతి చోట కట్టించారు. కచ్లో నేను 3 years ఉన్నాను అక్కడ. మరి విశాఖపట్నంలో ఏకలవ్య కాలనీలో పార్వతీపురంలో 10 టాయిలెట్లు కట్టిస్తున్నాం ఉమెన్కి. ఇవన్నీ నేను కమిషనర్గా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నాకు స్వచ్ఛ భారత్లో ఇచ్చిన ఫండ్స్లో 5 లక్షలే ఇచ్చారు. ముందు 5 లక్షలని వేగంగా ఖర్చు పెట్టి 30 లక్షలు ఇప్పుడు ఖర్చు పెట్టి దీనికి ఈ ప్రాజెక్టుకి ఇంచుమించు 10 లక్షలు ఖర్చు పెట్టబోతున్నాం. సో ఈ విషయాల్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ గ్రామ వాస్తవుడిగా నేను మరి ప్రధానమంత్రి గారికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. మరి మరి కుటుంబ సభ్యులు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు తోడుగా ఉండి మరి దీన్ని వాళ్ళు తమ ప్రాజెక్టుగా, ఇది ఎవరు ప్రాజెక్టుగా, ప్రధానమంత్రి గారి ప్రాజెక్టు కాదు, ఆనంద్ కుమార్ ప్రాజెక్ట్ కాదు, ఈ ప్రాజెక్ట్ని అడ్డంకులు లేకుండా త్వరగా ఒక నెల రోజులు తిరగకుండా మళ్ళీ దీనికి ఇనాగ్రేషన్ ఉంటుంది. సోదరి మండలారు నెల రోజులు తిరగకుండానే దానికి మళ్ళీ వస్తాము, మళ్ళీ దాన్ని ఉద్ఘాటన చేస్తాము. తర్వాత దీన్ని కాపాడుకునే బాధ్యత మీదే, మెయింటెనెన్స్ కూడా మీదే. కొబ్బరి మొక్కలు నాడుతుంటే చూడండి, కొబ్బరి వస్తాయి కదా, కొబ్బరికాయలు వస్తాయి. ఆ కొబ్బరికాయలు అమ్మి దాంట్లో వచ్చిన ఆదాయంలో మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసుకోమని కోరుతాం. ఇక్కడ కూర్చున్న కుమార్ పైప్స్ మరి ప్రముఖ పారిశ్రామికవేత్త మరి సుబ్రహ్మణ్యం గారు, ఆయన రిక్వెస్ట్ చేశాము. మరి నీటి వసతి లేదు కాబట్టి మరి మాకు CSR పథకంలో 2 సబ్మెర్స్ పైప్స్ ఇస్తారని చెప్పినారు. అలానే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు రావాలి, ముక్కోటి ఏకాదశి వాళ్ళు రాలేకపోయినారు, తిరుపతి వెళ్ళినారు. ఆయన కూడా మాట ఇచ్చారు. ఏం మాట ఇచ్చారంటే ఈ కనెక్టివిటీ రోడ్డు ఏదైతే ఉందో వర్షం పడితే ఈ అదంతా ఇదైపోయి బురద వచ్చేసి శవం కూడా భద్రంగా తీసుకున్న పరిస్థితుల్లో ఆయన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్లో ఈ రోడ్డు కూడా కట్టిస్తానని చెప్పారు. సో ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడానికి నేను సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శరణగతి గోష్ఠి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతున్న క్రమంలో ముక్కోటి పర్వదిన దిన సందర్భంగా ఉత్తరద్వార దర్శన సేవను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి వైఎస్ఆర్ కాలేజీకి వెళ్లు కాలువకట్ట మార్గంలో శరణగతి గోష్ఠి ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు నిర్వహించిన ప్రాంగణంలో మంగళవారం ఉత్తరద్వార దర్శన సేవ, లక్ష తులసి దళార్చన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శరణగతి గోష్ఠి నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి పర్యవేక్షణలో ఈ విశేష కార్యక్రమం నిర్వహించారు. మహిళా భక్తులు లక్ష తులసి దళార్చన పూజలో అశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలను శరణగతి గోష్ఠి సభ్యులు పర్యవేక్షించారు. శ్రీమన్నారాయణుడు ఈరోజు ఉత్తరద్వార దర్శనంలో లోకంలో ఉండేటువంటి దీన్ని మోక్షోత్సవం అనే పేరు, అంటే పదమనేటువంటి ఆ వైకుంఠనాథుడి సన్నిధిలో ఉంటుంది. ఆ వైకుంఠనాథుడి యొక్క సన్నిధిలో ఈనాడు ఈ ఉత్తర ద్వారాన్ని తెలిసి స్వామి అందులోకి ప్రవేశించేటువంటి సమయంలో భక్తులుగా ఉన్నటువంటి మన ముక్త పురుషులైనటువంటి మనందరం కూడా ఆ వైకుంఠ ద్వారంలోకి ప్రవేశం చేస్తూ ఆ స్వామిని ఆనందోత్సాహాలతో ఆ స్వామిని చక్కగా మనందరం దర్శించుకుంటూ ఆయన చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకుంటూ ఆయన వైకుంఠ మండపంలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన్ని ఆ ద్వార దర్శనంలోని మనం ఆ స్వామిని సేవించేటట్లుగా సాగేటువంటి ఉత్సవం, ఇది అద్భుతమైనటువంటి ఉత్సవం. ఈ వైకుంఠ ఉత్సవం అనేటువంటిది 20 రోజుల పాటు జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి 10 రోజులు పగల్పొత్తని, వైకుంఠ ఏకాదశి నుండి రాపతోత్సవాలు జరుగుతుంటాయి. ఇది ప్రధానంగా శ్రీరంగ దివ్యక్షేత్రాన్ని చక్కగా ఆ శ్రీరంగ దివ్యక్షేత్రాన్ని ఒకసారి స్మరించుకుంటూ సాగేటువంటి ఈ ఉత్సవం ప్రక్రియ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఒక అద్భుతమైనటువంటి ఉత్సవ సమాహారం వైకుంఠ ఏకాదశి ఉత్సవం. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ఆలయాల్లో స్వామివార్లు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. తెనాలి నాజర్పేటలోని శతాధిక వత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయమునందు ఉత్తర ద్వార దర్శన సేవలు ఉదయం 5 గంటల నుండి ఘనంగా నిర్వహించారు. విశేషంగా భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం స్వామివారిని చేసుకోవటం వల్ల కోటి జన్మల యొక్క సుకృతం ఉంటుంది. అదిగాక ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఈ అవతారాలలో స్వామిని దర్శించుకుంటే మన పాపపుణ్యాలన్నీ పవిత్రం అయిపోతాయి. ఈ స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ దేవాలయం గత
4 సంవత్సరాల నుంచి పునర్నిర్మాణం జరుగుతుంది. ఈ పునర్నిర్మాణం భాగంగా ఆంజనేయ స్వామివారి దేవాలయం పునర్నిర్మించాము, స్వామివారి మండపాన్ని నిర్మించాము, అలాగే సాలహారం విగ్రహాలు కూడా ఏర్పాటు చేశాము. నరసింహస్వామి దర్శనం పొందటమే గత జనం సుకృతం ఉంటే కానీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కలగదు. అటువంటి భాగ్యం కలగాలని భక్తులందరికీ ఈ దేవాలయం వారు యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 11వ వార్డులోని రామాలయంలో ఉత్తర ద్వార దర్శన సేవలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించుకున్నారు. ఆ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కటారి హరీష్, ఆలయ నిర్వాహకులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మన యొక్క కోరికలన్నింటినీ కూడా వింటూ మనకి కావలసినటువంటి ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలాలన్నింటినీ కూడా అందించటానికి ముక్కోటి దేవతలతో బాటుగా కూడా మనందరం కూడా ఈ రోజున స్వామిని ఆరాధన చేయటం ద్వారా మనకి ఈ విశ్వావసునామ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం పరాభవానామ సంవత్సరం వరకు కూడా మనల్ని ఎప్పుడూ కూడా చల్లగా చూస్తూ ఉండమనని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ శతమానం భవతి శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. తెనాలి రజికపేటలోని రామాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి ఉత్తర ద్వార దర్శన సేవలను ఘనంగా నిర్వహించారు. ఆ ప్రాంత భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు పర్యవేక్షించారు. వీర్లపాటి విజయలక్ష్మి గారు ఎంతో శ్రద్ధగా ఈ సీతారామ కళ్యాణ దేవస్థానాన్ని 10 మంది కోసం నడుపుతున్నారు. ఎంతోమందికి ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు, ఎంతోమందికి పేదలకి అన్నదానాలు చేస్తున్నారు. వారి సేవ అందరికీ అందుతున్నది. మేము కూడా అందులో భాగస్వామ్యం కావడానికి సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని ఎంతో భక్తితోటి స్వామివారిని కొలిచి వెళ్ళటం జరిగింది. అందుకు మేము ఈ స్వామివారి సీతారామ కళ్యాణ దేవస్థానం కమిటీ తరపున ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ విచ్చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రజీపేటలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలు ఈరోజు ప్రాతకాలం నుంచి చాలా రంగరంగ వైభవంగా జరిగినాయి. సుమారు 300-400 మంది సభ్యులు విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు. ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగా జరగాలని, ఆ అవకాశం మాకు కల్పించాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాం. తెనాలి పట్టణంలో ఏర్పాటు చేసిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ మంగళవారం సందర్శించి పరిశీలించారు. వ్యర్థాలతో అర్థవంతమైన ఆదాయ వనరులకు పురపాలక సంఘం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను మంగళవారం సబ్ కలెక్టర్ సంజనా సింహ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు ఆధ్వర్యంలో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని, తడి వ్యర్థాల నుండి ఇంటి వద్ద ఎరువు తయారు చేసే విధానాన్ని, డంపింగ్ యార్డులో చేపడుతున్న పలు కార్యక్రమాలను సంజనా సింహ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ మనకి పూలే కాలనీ దగ్గర ఇంటిగ్రేటెడ్ ఎస్టీపీ ఏదైతే ఇనాగరేట్ చేశారో లాస్ట్ మంత్, అదాన్ని వెళ్ళి చూడడం జరిగింది. సో మనకి దాని కెపాసిటీ వచ్చేసి 10 MLD. సో మన జనరేషన్ వచ్చేసి అరౌండ్ 17 or 20 ఉంది. సో కానీ అది చాలా పెద్ద అసెట్ అసలు టోటల్ తెనాలికే. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మన టౌన్లో ఉంటే కనుక మన లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా బాగా అయ్యి తర్వాత ఉన్న సీవేజ్ ఇంకా సెప్టేజ్ అంతా కూడా మనం క్లియర్ చేసుకుంటూ తర్వాత పంట పొలాలకు వెళ్ళే నీళ్ళన్నీ కూడా ప్యూరిఫై అయిన వాటర్ వెళ్ళడం వల్ల మనందరికీ కూడా డర్ట్ అనేది వేస్టేజ్ తగ్గుతుంది. అలానే మన ఏవైతే కల్టివేషన్ చేస్తున్నామో ఈ వాటర్తో అది కూడా మంచి వాటర్ కాబట్టి వచ్చే క్రాప్స్ కూడా హెల్దీగా ఉంటాయి. మన డంప్ యార్డ్లో ఏదైతే ఉందో ప్రీవియస్గా కూడా ఒకసారి వచ్చున్నాను. అప్పుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కింద దీన్ని ఎట్లా లెగసీ డంప్ యార్డ్స్ ఉన్నవి అన్నీ కూడా క్లియర్ చేయాలి అని వాళ్ళు కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. దాని ప్రకారమే ఆల్మోస్ట్ 60% అయింది. చూస్తేనే మనకు తెలుస్తుంది. అరౌండ్ 60% ఆఫ్ ల్యాండ్ని కూడా వాళ్ళు ఇక్కడ రిక్లెయిమ్ చేశారు అని చెప్తున్నారు.
దాంతోపాటు మనకి ఇక్కడ వర్మీ కాంపోస్ట్ యూనిట్ ఉంది అండ్ దానికి ముందర కూడా ఒక విండ్రో సిస్టంలో కూడా వీళ్ళు వెట్ వేస్ట్ని ప్రాసెస్ చేస్తున్నారు. పాపులేషన్ పెరిగినప్పుడు సిటీస్ పెరుగుతాయి, వేస్ట్ కూడా పెరుగుతుంది అండ్ దానివల్ల మనకున్న సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి. కాబట్టి వేస్ట్ సెగ్రిగేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్లో తెనాలిలో ఇప్పుడు ఒక విధంగా చాలా స్ట్రీమ్ లైన్ చేశారని మనకు కనిపిస్తోంది. తెనాలి మున్సిపల్ కమిషనర్గా ఛార్జ్ తీసుకొని 3 months అయింది. ఇందులో మేము లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ఎట్లాగా మానిటర్ చేయాలి, అట్లాగే అలా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కోకోనట్, మేడం చెప్పినట్లు కోకోనట్ అట్లాంటి ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి దానిపైన అదర్ మున్సిపాలిటీస్లో ఏమవుతున్నది బెస్ట్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకుని ఇవి స్టార్ట్ చేసాం. అట్లాగే హోమ్ కంపోస్టింగ్ అనే దాని కాన్సెప్ట్ని కూడా అపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఫేజ్డ్ మేనర్లో మేము వెళ్తున్నాం. అందులో 350 అపార్ట్మెంట్స్ 90 అపార్ట్మెంట్స్ హోమ్ కంపోస్టింగ్ స్టార్ట్ చేసాం. పబ్లిక్ని మీడియా ద్వారా కోరేది ఒకటి, సో మన ఇంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి చెత్త ఏదైతే ఉంటుందో తడి చెత్త కావచ్చు, పొడి చెత్త కావచ్చు, అందులో తడి చెత్తను మాత్రం కంపల్సరీగా మీరే మీ ఇంట్లో దాన్ని మేనేజ్ చేసుకోవడం కోసం హోమ్ కంపోస్టింగ్ అనేది అలాగే చేసుకుని టెర్రస్ గార్డెన్ కానీ మీ ఇంట్లో ఉండేటువంటి మొక్కలకు కానీ ఉపయోగించుకోవాలి. ఇది ప్రజలు సహకరిస్తే తప్ప దీన్ని మనము ముందుకు తీసుకెళ్ళలేము. కాబట్టి ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఇంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి చెత్తని సాగ్రిగేట్ చేసుకోవాలి, తడి చెత్త పొడి చెత్తగా. పొడి చెత్తని మాత్రమే మున్సిపాలిటీకి ఇవ్వాలి, తడి చెత్తని మీ ఇళ్లలోనే హోమ్ కంపోస్టింగ్ అనేటువంటి చేసుకుంటే మనకి ఉత్పత్తి అయ్యేటువంటి చెత్త తగ్గుతుంది. థ్యాంక్ యూ. యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో జనవరి 3వ మాసంలో జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని యూనియన్ రీజనల్ సెక్రటరీ ప్రేమ్ కుమార్ పిలుపునిచ్చారు. యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు మంగళవారం తెనాలి ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి 5 రోజులు పనిదినాల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని, తద్వారా ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని అన్నారు. యుఎఫ్బియు ఆధ్వర్యంలో జనవరి 3వ వారంలో నిర్వహించున్న సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన ప్రదర్శనలో యూనియన్ నాయకులు కె చంద్రశేఖర్, డి విజయకుమార్, శివనారాయణ, చంద్రశేఖర్, విశాలాక్షి, పట్టణ బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. మేము గత మార్చిలో 24, 25 తారీఖుల్లో 5 డే బ్యాంకింగ్ కావాలని, మన వర్క్ ప్రెషర్ తగ్గాలని బ్యాంకు ఉద్యోగుల మీద 5 డే బ్యాంకింగ్ డిమాండ్ కోసం మనం ఐబీఏ ద్వారా అప్రూవ్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ 2017 నుంచి ఇది అప్రూవ్ చేసి కూడా దీన్ని ఇంకా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. దాని ప్రకారంగా పోయినసారి మన మార్చిలో వాళ్ళు ఓకే చెప్పడం జరిగింది. బట్ కానీ అన్ఫార్చునేట్లీ అది ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. అది ఇంప్లిమెంట్ కావాలని చెప్పి మళ్ళీ లెటర్స్ పెట్టినా కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. దానికి ప్రొటెస్ట్గా యూఎఫ్బియు కాల్ ఇవ్వడం జరిగింది. యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున మేము అన్ని బ్యాంకులు ఉద్యోగులు కలిపి ఆఫీసర్సు, వర్క్మెన్ అందరూ కూడా కలిసి ఈ రోజున ఈ ప్రొటెస్టేషన్, డెమాన్స్ట్రేషన్స్ చేయడం జరుగుతుంది. ఈ డెమాన్స్ట్రేషన్లో భాగంగానే 4వ తారీఖున ట్విట్టర్ క్యాంపెయిన్, 5వ తారీఖున స్ట్రైక్ డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. 5వ తారీఖున స్ట్రైక్ డేట్ను బట్టి ముందు కార్యాచరణ ఏంటి, జనవరి 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ స్ట్రైక్ డేట్ డిక్లేర్ చేసిన దాన్ని బట్టి మేము స్ట్రైక్ కూడా వెళ్తున్నాము. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న ఈ 5 డే బ్యాంకింగ్, వారానికి 5 రోజులు పనిదినాల కార్యక్రమం ఏదైతే ఉందో అది ఇన్ప్రిన్సిపల్గా గవర్నమెంట్ ఒప్పుకుని కూడా ఇంతవరకు ఇంప్లిమెంటేషన్కి పూనుకోలేదు. కాబట్టి మేమంతా ఈ ధర్నా కార్యక్రమాన్ని రావడం జరిగింది. ముందు జనవరిలో ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అప్పుడు స్ట్రైక్ కూడా ప్రకటించడం జరుగుతుంది. అన్ని ఐక్య వేదిక ఏదైతే ఉందో బ్యాంకుల ఐక్యత యుఎఫ్బియు 10 లక్షల సభ్యులు ఉన్న ఈ యుఎఫ్బియు కోరికను మన్నించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఈ 5 డే బ్యాంకింగ్ మీద ఓ తేదీని ప్రకటించాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ ఉద్యమం ఇలాగే 5 డే బ్యాంకింగ్ వచ్చే వరకు కొనసాగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మాకేంటంటే స్టాఫ్ షార్టేజ్తో పనిచేస్తున్నాము. పబ్లిక్ కూడా సర్వీస్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దానికోసం కూడా మేము ఫైట్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి యూత్ని కూడా వాళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు, కొద్ది శాలరీస్ ఇచ్చి. పర్మనెంట్ జాబ్స్ అనేవి కిల్ అవుతున్నాయి, పని దోపిడీకి గురవుతున్నారు. దానికి వ్యతిరేకంగా కూడా మేము ప్రొటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే 5 డే బ్యాంకింగ్ ఇచ్చినందువలన ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందండి. ఏంటంటే కాస్ట్ కటింగ్, 5 రోజులు మాత్రమే ఆఫీసెస్ పనిచేస్తాయి. ఆ 1 డే ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ అని అలాంటివి, ఈ కన్వెన్స్ అని అట్లాంటివన్నీ కూడా తగ్గుతాయి. అది కూడా ఇబ్బంది ఉండదు. కాలగమనంలో 2025 సంవత్సరం కరిగి ఒరిగిపోతున్న తరుణాన నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజానీకానికి అత్యాధునిక మోడల్స్లో కేక్స్ను, వివిధ రకాల రుచుల్లో స్వీట్స్ను అందచేయడానికి సెస్సీ డెలిషియస్ ముస్తాబవుతుంది.
తెనాలి గంగానంపేటలోని భవనం వారి వీధిలో గల శశి డెలిషియస్ అండర్ గ్రౌండ్ కాంప్లెక్స్ లో మంగళవారం 2026 ఆంగ్ల నూతన సంవత్సర సంబరాలకు అవసరమైన వెరైటీ కేక్స్, స్వీట్స్ మేళా సేల్స్ ను ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. కేక్స్ తయారీలో 28 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల శశి బేకరీస్ వారి శశి డెలిషియస్ ద్వారా కస్టమర్స్ కోరుకున్న మోడల్స్లో న్యూ ఇయర్ కేక్స్ ఆర్డర్పై అందజేయడానికి సిద్ధమయ్యామని సంస్థ వ్యవస్థాపకులు ఉప్పాల వరదరాజులు పేర్కొన్నారు. సుదీర్ఘ కాలంగా అభిమానిస్తున్న కస్టమర్లకు నమ్మకమైన ఆహారంతో పాటు అవసరమైన అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. మోడల్ చూసి ఆర్డర్ చేయడం కోసమే కేక్స్ అండ్ స్వీట్స్ మేళాను ముందస్తుగా ప్రారంభించామని అన్నారు. ప్రారంభ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, సాంబిరెడ్డి, మద్దాలి శేషాచలం, వ్యాపార రంగ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శశి గ్రూప్ తరఫున మరి కేక్స్ మేళా ఈరోజు ప్రారంభించడం జరిగింది. గత 28 సంవత్సరాలుగా తెనాలి పట్టణ ప్రజల ఆదరాభిమానాలతో వారికి నచ్చే విధంగా వారు అడిగినటువంటి మోడల్లో, వారు అడిగినటువంటి టేస్ట్లో క్వాలిటీ, క్వాంటిటీ, టేస్టీ ఈ మూటికి తగ్గకుండా విభిన్న రుచులతో మరి కేక్స్ తయారు చేసి ఇస్తున్నాము. అదే మాకు తెనాలికి బ్రాండ్. శశి అంటే ఒక బ్రాండ్. దానికి నిర్వచనం ఏంటంటే క్వాలిటీ, క్వాంటిటీ, టేస్ట్. 1990లో తెనాలిలో బేకరీ స్థాపించి మరి అంచెలంచెలుగా ఎదుగుతూ 35 సంవత్సరాలుగా బేకరీ రంగంలో ఉండి స్వీట్స్ మరి అట్లాగే ప్రజలకి మంచి ఆహారాన్ని అందిస్తూ ఈ సంస్థ ద్వారా ప్రజలందరికీ ఎంతో దగ్గరయ్యాం. మీ అందరి ఆశీస్సులతో ఈ 2026 సంవత్సరం కూడా మనందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులతో అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ఒక్కసారి మా డెలిషియస్కి ఇచ్చేసి కేక్స్ని చూసి మరి ఎంజాయ్ చేయాలని చెప్పి కూడా, అలాగే కావాల్సిన మోడల్స్ ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోవాలని కూడా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ సమక్షంలో మంగళవారం ఘనంగా జరిగింది. తెనాలి గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షునిగా నిట్టా బాలాజీ వరప్రసాద్ ఎలియాస్ బాలు చేత విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వినోద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థి విభాగం నూతన కార్యవర్గానికి అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలో వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిట్టా బాలాజీ అని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ తెనాలి పట్టణ విద్యార్థి విభాగము అధ్యక్షుగా పదవికి నా మీద నమ్మకంతో నన్ను నియమించినందుకు తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తిన శివకుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నిబద్ధతతో నిజాయితీతో పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. దీంతో పాటు మీ చదువు మీకు ఇంపార్టెంట్. చదువు వదిలేసి రాజకీయాలు కాదు, అది కరెక్ట్ కూడా కాదు. మీ చదువు ఇంపార్టెంట్, మీ ప్రొఫెషన్ ఇంపార్టెంట్. చదువు అయిపోయినాక మీది అసోసియేషన్లో, విద్యార్థి విభాగంలో, వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేసినా మీ కాండక్ట్ సర్టిఫికేట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఈ కాండక్ట్ సర్టిఫికేట్ బాగుండాలి. ఏ రకంగా అయితే కాలేజీలోంచి బయటకు వచ్చేప్పుడు కాండక్ట్ సర్టిఫికేట్తో, గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్తో బయటకు వెళ్తామో, రాజకీయ పార్టీలో కూడా ఎన్ని పోరాటాలు చేసినా, ఏం చేసినా స్టూడెంట్స్ కోసం, న్యాయం కోసం, విద్యార్థుల ఎడల ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ పాలసీలు కానీ ఇబ్బందికరంగా ఉంటే వాటి మీద పోరాడాల్సిన సమయాలు ఉంటాయి, పోరాడి సాధించుకోవాల్సినవి ఉంటాయి. ఆ టైంలో కూడా మళ్ళీ అల్టిమేట్గా చూస్తే ఎక్కడా కూడా మన యొక్క వ్యక్తిగత క్యారెక్టర్ని పోగొట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు సుమారు 8 నెలలైంది ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంతవరకు 8,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి కాలేజీలో. ఎంత దౌర్భాగ్యం చూడండి. సంవత్సరం 8 నెలలు దగ్గర 8 కోట్ల రూపాయలు, 8,000 కోట్ల రూపాయలు, 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. సో ఇలాంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి.
ఈ రోజు నుంచి వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగంగా బాలు కానీ బాలు టీం గుర్తింపు ఉంటుంది. పార్టీలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. దానివల్ల నువ్వే పెద్ద ఇదే ఉన్నావు. నీ పోరాటాల వల్ల, కష్టకాలంలో నువ్వు నిలబడటం వల్ల, మన వల్ల ఇష్యూస్ సాల్వ్ అవటం వల్ల, మన వల్ల కొంతమందికి న్యాయం జరగటం వల్ల మనకు నాయకత్వం వస్తుంది. డెఫినెట్గా బాలు ఈ నాయకత్వాన్ని నిలుపుకొని మంచి స్థాయికి వెళ్తారని నా నమ్మకం. మన పార్టీ కోసం తప్పకుండా పదవులు ఎవరైతే తీసుకున్నారో అందరూ మీతో పాటు మేము కూడా తప్పకుండా మన పార్టీని గెలిపించుకోవాలి. రాబోయే రోజుల్లో మంచి మెజారిటీతో మనం గెలుపొందాలని కోరుకుంటున్నాను. మనం గతంలో చేశాము, కానీ ఎందువల్ల అనేది తెలియదు. కానీ ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇబ్బందులు ఎంత పడుతున్నారో. గతంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పథకాలు ఇచ్చారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ రోజున టీడీపీ వాళ్ళే అంటున్నారు, జగన్మోహన్ దేవుడమ్మ, ఇలా పథకాలు ఏవైతే అమలు చేశారో అవన్నీ అందించారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు ఏమి ఈ రోజు ఒక్కటి పెన్షన్ అనేది ఇంతవరకు మాకు జరిచేరలేదు అని అసలు ఎత్తుపడుస్తున్నారు. మనందరికీ తెలిసింది. అందుకని మనం అందరం కలిసికట్టుగా రాబోయే రోజుల్లో తప్పకుండా కృషి చేసి మన పార్టీని మన ముందు బలిపెట్టం చేసుకోవాలి. ఒక యుద్ధం చేయాలన్నా కానీ ఒక విద్యార్థి దశ నుంచే ఎంతోమంది మహానాయకులు మనం చూసాం. వాళ్ళందరూ ఒక విద్యా దశ నుంచే పుట్టిన వాళ్ళే. ఆ విధంగా చూసుకుంటే మనం విద్యార్థి విభాగం ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాల పట్ల చాలా కష్టపడుతుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని ఎక్కడికక్కడ ఎండగట్టేసి ప్రజల మధ్యలో తీసుకెళ్లడంలో చాలా సక్సెస్ అయిందని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాము. రీసెంట్లీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ చాలా నేను చెప్తా ఉంటే సరిపోవు, పేజీలు తిప్పేసుకుంటా కూర్చోవాలి మనం. ఇవన్నీ మీకు తెలిసిన సమస్యలే. అన్ని సమస్యలపై విద్యార్థి విభాగం ఆంధ్ర రాష్ట్రం కష్టపడుతుందో మన పార్టీకే కాదు, కూటమి ప్రభుత్వానికి కూడా తెలుసు మన కష్టం అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యం, మీ గెలుపే మాకు ముఖ్యం అన్నా. తప్పనిసరిగా ఈ 5 ఏళ్ళు మీకోసం మేము ఉండి నడిచి కష్టమో నష్టమో మీతో పాటు మేము భరిస్తామండి. అనేక రకాలు ఉంటాయి, కానీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసం పోరాడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి గొప్ప పార్టీలో గొప్ప పదవుల్లో మనందరం ఉన్నాము. మనలో నమ్మి మన నాయకుడు గొప్ప గొప్ప పదవుల్ని మనకిచ్చాడు. మనం దాన్ని సక్రమంగా చేసుకొని పార్టీ గెలుపు కోసం, మన అన్న గెలుపు కోసం చూడాలా. మేము ఎప్పుడు కూడా మా అన్న ఆర్ఎస్ల కోసం ఎప్పుడు చూడం. ఆయన ఎప్పుడు మమ్మల్ని పొగుడతాడా అనే విషయంలో మేము ఎప్పుడు చూడం ఆయన్ని. మేము చేసిన కార్యక్రమం దిగ్విజయమైందా లేదా, మేము అనుకున్న కార్యక్రమం నెరవేరిందా లేదా, అన్నయ్య కోసం మేము ఎంత కష్టపడ్డామో అంత తపన పడతామే తప్ప ఆయన మమ్మల్ని పిలిచి పొగడాలి, మాకేదో చేయాలి అని చెప్పి మేము ఎప్పుడు కూడా ఆలోచించాం. నిస్వార్థంగా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తుల్లో నేను కూడా ఒక గర్వంగా చెప్పుకుంటా. ఏ రోజు ₹1 నేను పార్టీ నుంచి తీసుకోలేదు. ఆశించను కూడా. ఉన్న బలంగా శివన్న ఈ కార్యక్రమం చేయరా అంటే ఆ కార్యక్రమం చేసేస్తా. సో మనందరం కూడా ఇక్కడ ఎంతో మంది పదవుల్లో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మన రాబోయే రోజుల్లో అత్యంత కీలకమైన రోజులు. స్థానిక మారిస్పేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వార దర్శన సేవను ఘనంగా ఏర్పాటు చేశారు. మూల విరాట్ ను శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామిగా అలంకరించి ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం విశేషంగా సుదర్శన హోమాన్ని నిర్వహించారు. జనవరి 3వ తారీఖున శివముక్కోటి కార్యక్రమం, 14న గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస కార్యక్రమం ముగుస్తాయని ధర్మకర్త లంకా శివానంద కుమార్ తెలిపారు. కార్యక్రమం ధర్మకర్తలు కోనపల్లి నారాయణ స్వామి, లంకా శివ, ఆంజనేయ ప్రసాద్, విష్ణుభట్ ఆంజనేయ శాస్త్రి, శ్రీరామ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్, సుబ్రహ్మణ్య శర్మ తదితరులు పాల్గొన్నారు. మూడో తారీఖు శివముక్కోటి కార్యక్రమం ఉందండి. స్వామివారికి నర్మద బాణలింగాలకి అన్నాభిషేకం జరిపిస్తాము. 14వ తారీఖు గోదాదేవి కళ్యాణం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ముందుగా వచ్చి పేర్లు నమోదు చేసుకుంటే వారు కూడా గోదాదేవి కళ్యాణంలో పాలు పంచుకోవచ్చు. అలాగే ధనుర్మాసం ప్రారంభం నుంచి శ్రీ దుర్గా పూర్ణకుమారి గారి చేత భవగ్ని మండల సభ్యుల చేత ఉదయం ప్రాతకాలంలో తిరుప్పావై పారాయణం జరుగుతుంది. అందులో కూడా భక్తులు పాలు పంచుకోవచ్చు. ఈరోజు సాయంత్రం విశేష అర్చనలు, పూజలు ఉన్నాయండి. అలాగే ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సుదర్శన హోమం కూడా
చేస్తున్నామండి. భక్తులతో లోక కళ్యాణార్థం భక్తుల చేతి జరిపిస్తున్నాము. భక్తులందరూ పాల్గొని విశేష సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆనందింపచేయ ప్రార్థన. అలాగే ఈరోజు సాయంత్రం భగవద్గీత పారాయణం ఉందండి. పైగా ఈరోజు స్వామివారి అవతారం అన్నవరంలో మాదిరిగా రమా సహిత సత్యనారాయణ స్వామి అవతారం పెట్టామండి. అలాగే మహాదేవుడు మహాశివుని అవతారం కూడా ఉంది. భక్తులందరూ వచ్చి స్వామివారిని తిలకించ ప్రార్థన. తెనాలి మండలం అంగలకూతురు గ్రామంలోని దాసకుటి ఆశ్రమంలో జరుగుతున్న 74వ ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆధ్యాత్మిక పూజా కార్యక్రమం నిర్వహించినట్లు ఆశ్రమ పీఠాధిపతి సీతారామదాస్ స్వామీజీ తెలియజేశారు. తెనాలి మండలం అంగలకూతురు గ్రామంలోని దాసకుటి ఆశ్రమంలో మంగళవారం నిర్వహించిన ఉత్తర ద్వార దర్శన సేవ ప్రాధాన్యతను ఆశ్రమ పీఠాధిపతి సీతారామదాస స్వామీజీ మీడియాకు వివరించారు. ధనుర్మాసం సందర్భంగా జనవరి 14వ తేదీ వరకు నిర్వహించున్న ఆధ్యాత్మిక సేవల వివరాలను వివరించారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు 74వ ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో అంతర్భాగంగా ఈరోజు ముక్కోటి జరిగింది. ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరిగింది. దక్షిణావృత శంఖంతో గత 10 సంవత్సరాల నుంచి వచ్చిన భక్తులతో తీర్థమిస్తున్నాము. తర్వాత ఈరోజు మా కోరిక మేరకు గుడివాడ నుంచి భక్తులు సుమారు ఒక 20 మంది వచ్చి 58 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. అదంతా స్వామివారి అనుగ్రహము. రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామికి వారికి ఎల్లలా కాపాడతారని ఆశిస్తున్నాను. తర్వాత 4వ తారీఖు నాడు విష్ణు సహస్రం హోమం ఉంది. తర్వాత జనవరి 22వ తారీఖు అయోధ్య ప్రతిష్ట సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవంగా మనం కళ్యాణం చేస్తున్నాము. పోయిన సంవత్సరం సుమారు 1500 మంది భోజనాలకు వచ్చారు, కళ్యాణం పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది వచ్చి కళ్యాణం పాల్గొని స్వామి కృపకు పాత్ర కావాల్సిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లుగా భావించి సుపరిపాలన అందించడం జరుగుతుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి అందించిన మెమోంటోలను మంగళవారం శాసనసభ్యుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, వాటన్నిటిని అధిగమించి దివాలా తీసిన రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్ పంపిణీ కోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్ల పెంపు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు చూపిన చొరవను ప్రశంసిస్తూ రాష్ట్ర పార్టీ కార్యాలయం మెమోంటోలు అందజేసినట్టు గుర్తు చేశారు. అదే రీతిలో ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే ఆనందబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, మాజీ చైర్మన్ జొన్నగడ్డ విజయబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు తూనుగుంట్ల సాయిబాబా, మైనేని మురళకృష్ణ, గాజుల వెంకట సుబ్బయ్య, కొత్తపల్లి రవీంద్రబాబు, అమిశెట్టి కిషోర్, వాకా శేషుబాబు, తమ్మ శివారెడ్డి, షేక్ అనీఫ్, వట్టిప్రోలు యోబు, సునీత, వేల్పుల రవిప్రసాద్, వేల్పుల జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుట్టుబడిపోయినటువంటి అభివృద్ధిని ఏ విధంగా పట్టాలెక్కించాం, ఇవన్నీ కూడా విడమర్చి చెప్తూ గ్రామాల్లో మీరందరూ కూడా ప్రచారం చేశారు. దానికి సంబంధించి బూత్ స్థాయి, యూనిట్ స్థాయిలో పనిచేసినటువంటి కార్యకర్తలకి పార్టీ ఈరోజు ఒక మెమోంటో రూపంలో మేము పంపించిన పేర్లేం కాదు, వీటిలో కొన్ని తప్పులు ఉన్నా కూడా ఉండొచ్చు, మీరు వేరేగా అనుకోవచ్చు. దాదాపు నేను కూడా చెక్ చేశాను, ఒక 70% ఖచ్చితంగా ఉంది. మిగిలిన 30% కూడా ఒక నాయకుడు అతను చేయకపోయినా అతని పేరు మీద ఉన్నది ఇంకొక వ్యక్తి చేశాడనుకో ఆటోమేటిక్గా ఇతని పేరు మీద వచ్చింది. 3,000 పనులు శంకుస్థాపన చేశారు. గ్రామ సభలు ఒకే రోజు జరిగినాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో గ్రామ సభలు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఒకే రోజు చేసి దాదాపు 4,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి మొత్తం ఎన్ఆర్ఈజిఎస్ కింద సిసి రోడ్ల నిర్మాణం ఫస్ట్ ఫేజ్ నిర్మాణం పూర్తి చేశాం. 1000 కోట్ల పైన ఖర్చు పెట్టి ఆర్ఎన్బి రోడ్లు మొత్తం కూడా ఇవన్నీ కూడా రిపేర్లు చేసి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అవి కాకుండా మరో 2,000 కోట్ల రూపాయల రోడ్లకి నిర్మాణానికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం దాదాపు
మన నియోజకవర్గంలో కూడా మీరు చూడండి, అక్కడ చేసాం, చాలా వరకు చేసుకుంటూ వస్తూ ఉన్నాం, ఇంకా చేయబోతా ఉన్నాం. ఇంకా ఇప్పటికి దాదాపు ఇంకో 6 కోట్ల రూపాయలు R&B రోడ్లకి, 10 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ రోడ్లకి శాంక్షన్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు కూడా మన దగ్గర ఏదో 4 స్కీములు ఇచ్చి బటన్లకి ఇదే పరిపాలన అని చెప్పి అనుకున్నాడు. కానీ ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ఆయన ఏదో బటన్లు నొక్కాడు, సంక్షేమానికి సంబంధించిన 4 పథకాలు ఇచ్చాడని చెప్పి మెచ్చుకోవాలా. ప్రతిపక్షానికి కూడా పనికిరాడని చెప్పి బ్రహ్మాండమైనటువంటి గొప్ప తీర్పు ఇచ్చి 11 సీట్లు పరిమితం చేశారు. ఎన్నో ఆశలు ఆకాంక్షలతో చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చారు. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే సంక్షేమం, అదేవిధంగా సామాజిక భద్రత. మీకు తెలుసు, పెన్షన్లకి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. వృద్ధులకి వితంతువులకి 4,000 రూపాయలు. అధికారంలోకి వచ్చిన మరుసటి మాసమే ఏప్రిల్ నెల నుంచి పెంచి 7,000తో మొదలైనటువంటి పెన్షన్ల పథకం భారతదేశంలోనే ఒక రికార్డ్ అని చెప్పి చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నాం. 50,000 కోట్ల రూపాయలు ఆ పథకం మీద ఇప్పుడు ఖర్చు పెట్టారు. మైనార్టీల సంక్షేమం కానీ, పాస్టర్లకి ఇమాములకి పేరుకుపోయిన బకాయిలన్నీ చెల్లించడం కానీ, క్రిస్మస్కి రంజాన్కి వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులు కానీ, ఎక్కడ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామని చెప్పి తెలియజేయాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడి పెట్టిన పరిశ్రమలు కూడా పీక్కొని వెళ్ళిపోయారు. ఇవాళ వాళ్ళందరినీ తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొచ్చి CII సమ్మిట్లు పెట్టి దగ్గర 13.5 లక్షల కోట్లు పెట్టుబడులకి సంబంధించి MOUలు అయినాయి. 13.5 లక్షల కోట్లకి MOUలు అయితే, ఇవన్నీ ఫుల్ఫిల్ అయితే 16.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేందుకు నారాయణ విద్యా సంస్థలు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని మండల విద్యాశాఖ అధికారులు డాక్టర్ మేక లక్ష్మీనారాయణ, జయంతి బాబులు పేర్కొన్నారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల నారాయణ విద్యా సంస్థలో మంగళవారం విద్యార్థులకు నిర్వహించిన జూనియర్ ఆడిటింగ్ ప్రోగ్రాంలో మండల విద్యాశాఖ అధికారులు జయంతి బాబు, మేక లక్ష్మీనారాయణలు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యలో రాణించేందుకు వీలుగా నారాయణ విద్యా సంస్థలు విద్యార్థులకు ఇస్తున్న ప్రత్యేక శిక్షణ ద్వారా మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థ AGM దాసం నాగరాజు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. My name is Ash. I am studying second grade, Narayana English Medium School at Papatla branch. Today my topic is being neat and clean. Being neat and clean is very important in our life. Cleanliness keeps us healthy, happy and fresh. When we are clean, we feel good and others also feel nice to be with us. We should take a bath every day. We must brush our teeth twice a day. Communication is very, very essential. Without communication, we cannot express ourselves. So whatever the topic you got, and you have to express it confidently, and your views and your ideas. The getting prize is not the important here. So expressing your feelings. And we have the so many topics. And in competitive world, you have the so many interviews you are going to face in your future. So whatever it is, from the student life onwards, from school is the place where you have to get the practice. Here we have the opportunity how to express our ideas and how to develop the communication skills. For communication, language is more important. We should acquire language through learning and practice. So, I am Telugu medium student. I am unable to express my views and ideas in English as like you. But you are very fortunate to educate in Narayana institutions. They are providing very much opportunities. So, మీకు తెలుసు స్వామి వివేకానంద is a great monk and great orator. Okay? So, September 11th, the World Religious Concert in Chicagoలో World Religious Concertలో స్వామి వివేకానందకి అక్కడ ఇచ్చినటువంటి టైము ఓన్లీ 6 minutes. ఈ 6 minutesలో
2.5 minutes అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రేట్ మాంగ్స్ అందరూ కూడా లేచి నుంచొని ఓకే నా క్లాప్స్ కొట్టడానికే టైం సరిపోయింది. సో తను ఏం చెప్పలేదు, ఓన్లీ ఒకే ఒక సెంటెన్స్ అడ్రస్ చేసిన అందరినీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా. తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం నందు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శన సేవలను మంగళవారం నిర్వహించారు. తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలోని వేణుగోపాల స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఒక కార్యాచరణగా కొనసాగిస్తున్నామని ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శన సేవను విశేషంగా ఏర్పాటు చేసినట్లు అర్చక స్వామి తెలియజేశారు. ముక్కోటి ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. వేణుగోపాల స్వామి గ్రామోత్సవ సేవలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమాల విశిష్టను అర్చక స్వాములు మీడియాకు వివరించారు. రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి సన్నిధానంలో ధనుర్మాసం పూజలు తెల్లవారుజామున వేరేగా జనం వచ్చి రోజు నిత్యం పూజా పునస్కారం చేస్తున్నాము. ఇవాళ ఏకాదశి ప్రత్యేకంగా పూజలు, ప్రత్యేక దర్శనము, ప్రత్యేక భక్తులకు ప్రసాదాలు, అన్నదానం అన్నీ ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారికి గొప్ప పాత్రలు అవుతారు. అంగలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి గుడిలో ధనుర్మాస సందర్భంగా ఈ 15 రోజులు కూడా విశేషమైన పూజలు, భక్తజన సందోహంతో బాగా విపరీతంగా వస్తున్నారు. ఈరోజు మాత్రం ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం జరిగింది. ఈరోజు ప్రసాదాలు జరిగినాయి, అన్నదానం కూడా చేస్తున్నారు. బాగా సంక్రాంతి పండుగ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. 14వ తారీఖు దాకా గోదా కళ్యాణం చేస్తారు. భక్తజనం విశేషంగా వచ్చి దేవుడి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ జన్మదినోత్సవాన్ని ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో మంగళవారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ జన్మదినోత్సవ సందర్భం అన్నార్థులకు అన్నదాన సేవలు నిర్వహించారు. కుర్రా శ్రీను, బోయిన వాసు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన సేవలలో బండారు రాజేష్ నాయుడు, గ్యాలం వేణు, రావినదులు ఉమానాయుడు, కందుల వేణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఆయనకి 4-10 వయసు నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమం వచ్చినా కానీ ఇంత మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి అందరికి కూడా ఎటువంటి కార్యక్రమం ఏది ఉన్నా కానీ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాడు. అలాగే తాడిశెట్టి మురళీమోహన్ గారు, తాడిశెట్టి బ్రదర్స్ అంటే గుంటూరులో ఒక బ్రాండు, తాడిశెట్టి వెంకట్రావు గారు తమ్ముడు తాడిశెట్టి మోహన్ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటాం చాలా ఆనందదాయకం మాకు. ఈరోజు మాకు ఇలా ఈ కార్యక్రమం చేసుకునే అంత భగవంతుడు అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా వందనాలు. తాడిశెట్టి మురళీమోహన్ గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి అభిమాని పోయిన వాసు గుంటూరు. ఈరోజు ఇక్కడ కుర్రాసీని గారి నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తున్న సందర్భంగా గుంటూరు నుంచి విచ్చేసినటువంటి మా బావగారైనటువంటి పోయిన వాసు గారు తాడిశెట్టి మురళీమోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలిలో అత్యంత వైభవంగా పేదవారికి అన్నం పెట్టడం అనేది చాలా సూచకము. మొన్న కూడా వాళ్ళ అన్నయ్య గారైనటువంటి వెంకట్రావు గారికి కూడా జన్మదినోత్సవం భారీ ఎత్తున చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమం తెనాలి వచ్చి తెనాలి వాస్తవుడైనటువంటి బోయినవాసు గారు తెనాలిలో అన్నదాన కార్యక్రమం చేయటం మా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామ్యంగా మన కుర్రాసీని గారు అందరు దాతల సహాయ సహకారంతో రైల్వే స్టేషన్ సెంటర్లో భారీ ఎత్తున చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారికి కూడా మేము చాలా అభినందనలు తెలియజేస్తున్నాము. అన్నదాత సుఖీభావ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఈ యొక్క రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమం ప్రతినిత్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం మరి గుంటూరు తాడిశెట్టి బ్రదర్స్ అంటేనే ఒక బ్రాండు. మరి వారి యొక్క సోదరుడైనటువంటి తాడిశెట్టి మురళీమోహన్ గారిది పుట్టినరోజు సందర్భంగా మా బాల్యమిత్రుడు బోయిన వాసు గారి సహాయ సహకారంతో ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముందుగా మరి తాడిశెట్టి మురళీమోహన్ గారికి మా యొక్క సేవా సమితి తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి జీవితంలో ఇంకా మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోధించాలని చెప్పేసి, అలాగే మరి దేవుడు నిండు 100 ఏళ్ళు ఆయుష్ చక్కగా మంచి ఆరోగ్యంతో జీవించాలని చెప్పి కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఉత్తర ద్వార దర్శనానికి వచ్చిన భక్తులకు ఉచిత లడ్డు ప్రసాద వినియోగ కార్యక్రమం ఆర్యవైశ్య ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించారు. వైకుంఠపురం దేవస్థానంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారం దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తిన క్రమంలో తెల్లవారుజాము నుండి ఉదయం 8 గంటల వరకు 150 కేజీల లడ్డూల ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ఫ్రెండ్ సర్కిల్, పొట్టి శ్రీరాములు విగ్రహ పరిరక్షణ సమితి, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి సాధు ప్రతాప్, అల్లపాటి శివ నరసింహారావు, సుబ్రహ్మణ్యం, బాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం వేమూరు మండలంలోని విష్ణు ఆలయాల్లో వార్షిక ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధి చెందిన జంపని చెన్నకేశవాలయంలో తెల్లవారుజామున ధనుర్మాస వ్రత పూజ అనంతరం శ్రీ భూసహిత చెన్నకేశవ స్వామిని గరుడ వాహనంపై ప్రతిష్ఠించగా స్వామి ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత గోపూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శనార్థం భక్తులు విశేష సంఖ్యలో బారులు తీరారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస్ సాహిత్య ప్రాజెక్టు భజన సమాజాల వారు విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రం స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణ, గోవింద నామాలను ఆలపించారు. పవిత్రమైన దక్షిణావర్త శంకు ద్వారా భక్తులకు తీర్థ వినియోగం, ప్రసాద వినియోగం చేశారు. కోనేరు శివాజీ, పెరుమాళ వెంకట సుబ్బయ్య, పెరుమాళ రామయ్య, పన్నీర్ వేణుగోపాల్, ఆలయవో శ్యామసుందరబాబులు ఉత్సవ నిర్వహణకు తోడ్పడ్డారు. అబ్బన గోడవల్లి రామాలయం, చావలి వేణుగోపాల స్వామి ఆలయం, పెరవలి వేణుకేశవ స్వామి ఆలయం, వేమూరు వేణుకేశవ గోపాల స్వామి వారి ఆలయాలు, చదలవాడ చెన్నకేశవ ఆలయాల్లో వార్షిక ముక్కోటి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంతో పాటు గ్రామోత్సవాలు జరిపారు. వృత్తిరీత్యా ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ ప్రవృత్తి పరంగా పురాతన నాణ్యాలను వివిధ దేశాల కరెన్సీని సేకరిస్తూ పాఠశాల ప్రదర్శనలు ఏర్పాటు చేసిన శివనాగేశ్వరరావు అభినందనీయులని ఎడ్లపల్లి జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా చెండూరు మండలం ఎడ్లపల్లి గ్రామాల గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పురాతన నాణ్యాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. మంగళగిరి చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఆర్ శివనాగేశ్వరరావు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. వివిధ దేశాల కరెన్సీ నోట్లు, భారత ప్రభుత్వం విడుదల చేసిన పురాతన నాణ్యాలు ప్రదర్శనలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా నాగేశ్వరరావును స్కూల్ తరపున సత్కరించారు. కార్యక్రమం స్కూల్ హెచ్ఎం కుర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ నాగేశ్వరరావు వృత్తికి ప్రవృత్తికి న్యాయం చేస్తున్న తీరును ప్రశంసించారు. కార్యక్రమం స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా పాఠశాలకు సంబంధించినటువంటి 427 మంది విద్యార్థులు ఈ కాయిన్స్ ప్రదర్శనని తిలకించడం, వారు ప్రతి విషయాన్ని రాజుల కాలం నాటి నాణ్యాలని, ప్రస్తుతం భారతదేశం విడుదల చేసినటువంటి నాణ్యాలని చక్కగా చూసి నోట్ చేసుకోవడం జరిగింది. పిల్లలకి చూపిస్తే వాళ్ళు కూడా కొంత చూసి వాళ్ళకు కూడా ఈ కాయిన్స్ ఈ పాతకాలంలో ఇట్లా ఉంటాయా అనేది వాళ్ళకు కూడా ఒక అవగాహన కలుగుద్దని వాళ్ళకి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇప్పటికీ నాది వచ్చేసి 2వ ప్రదర్శన మాత్రమే. మరి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ మింట్స్ ఏ విధంగా నోట్స్ని తయారు చేశారు, కాయిన్స్ని తయారు చేశారు, రకరకాలైనటువంటి విషయాల్లో విద్యార్థుల్లో ఆసక్తిని రేపటం కోసం గాను మరి వారు వీటిని తెలుసుకోవడం ద్వారా అనేక రకాలుగా వారి సృజనాత్మకత పెంచుకోవడం కోసం గాను ఉపయోగపడింది. తెనాలి పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ అధ్యక్షునిగా తిరువీధుల నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు జి వెంకట శివరామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తిరువీధుల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా బిట్రా వెంకట సుబ్బారావు, కోశాధికారిగా పడవల శివయ్య, ఉపాధ్యక్షులుగా అందే బాలచంద్ర, మౌళి, కోతూరు శ్రీనివాసరావు, చిట్యాల జ్యోతి, సహాయ కార్యదర్శిగా కదులు శ్రీనివాసరావు, కోసరం వీరమోహన్ రావు, ఎన్వీఎస్ఎన్ ప్రసాదరావు, పి లక్ష్మీ కుమారి, అదేవిధంగా 11 మందిని కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు తిరువీధుల నాగేశ్వరరావు మాట్లాడుతూ పరిశ్రమశాలి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రతి నెల సమావేశం నిర్వహించి వారికి అవసరమైన సేవలను అందిస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గానికి కూడా తమ వంతు సహాయ సహకారాన్ని అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 2026 సంవత్సరంలో చేపట్టవలసిన కార్యక్రమాలు, అలాగే సభ్యుల యొక్క కార్యవర్గ సభ్యుల యొక్క సూచనలు, సలహాలు తీసుకుని సంఘాన్ని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడానికి సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కొత్త కార్యవర్గము 2026 సంవత్సరంలో కొన్ని నూతన కార్యక్రమాలను చేపట్టాలని భావించడం జరిగింది, తీర్మానించడం జరిగింది. తెనాలి బురిపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న సర్వదేవ పరంజ్యోతి మానవ సేవ ఆలయం నందు మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం 5 గంటల నుండి ప్రారంభమైన వేడుకలో శ్రీ పరంజ్యోతి ఉత్తరద్వార దర్శనం, మోక్షరథ దర్శనం, శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ పాదుకాభిషేకం, పరంజ్యోతి భగవతి భగవాన్ ఉయ్యాల సేవ, తులాభారం, పితృదేవతల మోక్ష ప్రార్థన, నైవేద్య నివేదన, మహామంగళ హారతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని సర్వదేవ పరంజ్యోతిని దర్శనం చేసుకున్నారు. నేను ఈ భూమిని విడిచి వెళ్లే సమయంలో
శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మీరు ఈ మోక్షరథంలో వచ్చి నన్ను శ్రీ పరంజ్యోతి లోకానికి తీసుకుని వెళ్ళండి. నాకు యోగాన్ని ప్రాప్తిని భాగ్యాన్ని ప్రసాదించండి. దుగ్గ్యాల మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం ఎంపీపీ షేక్ జబీన్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఎంపీపీ షేక్ జబీన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మండల అధికారులు ఆయా శాఖల పనితీరు, పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, వైస్ ఎంపీపీలు పసుపులేడి సాయి చైతన్య, మరీదు రామయ్య, తహసీల్దార్ ఐ సునీత, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, కార్యాలయ ఏఓ వి చంద్రమోహన్, అంగన్వాడీ సూపర్వైజర్లు భవానీ, వాణి, ఏఈలు సుబ్బారావు, సాంబిరెడ్డి, వైద్యులు మహమ్మద్ అబ్దుల్ రహమాన్, ఎంఈఓ కాజా శ్రీనివాసరావు, ఎంపీఓ మధుబాల, ఏపీఎం ఇన్ఛార్జ్ జయశ్రీ, గ్రామాల సర్పంచులు, ఎంపీడీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. దుగ్గ్యాల మండలంలో అన్ని గ్రామంలోనూ ఎన్ఆర్జీఎస్ 2వ ఫేజ్ భాగంగా సీసీ రోడ్లు, డొంక రోడ్లు పూర్తి చేసుకుంటున్నాము. ఇప్పటికే ఈముని రోడ్డు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈమని గ్రామ ప్రజల తరఫున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపు చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఎటు చూసినా సంక్షేమం, అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సూపర్ 6 పథకాలు కూడా ప్రజలకి అందుబాటులోకి వచ్చాయి. ఈమని గ్రామంలో ఎరువుల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లే హాజీలకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ₹1,00,000 మంజూరు చేయడం జరిగింది. 1వ తారీఖు నూతన సంవత్సరం అని ఒక రోజు ముందే పింఛన్ కూడా అందించడం జరుగుతుంది. దుగ్గ్యాల మండల ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ, మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ఎంత చూడమచ్చడగా అసలు గాల్లో తేలుకున్నట్టు అట్లాంటి రోడ్డు నిర్మించారు పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీరాజ్ డొంక రోడ్లు, రైతన్నలు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి డొంక రోడ్లు ఏర్పరచడానికి సహకారం అందించారు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అన్ని గ్రామాల్లో డొంక రోడ్లు ఏంటి, మెయిన్ రోడ్లు ఏంటి అన్ని బాగుపడ్డాయండి. ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంత సరే చేసే పరిస్థితి రావాలి. దానికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 20 రోజుల క్రితం ముందు మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారని రాష్ట్రం అంతా అసెస్ చేసింది. కొంత ఎలా అసెస్ చేసిందంటే యాపిల్ ఫోన్ ద్వారా ఒక యాప్ ఉంది, లీప్ యాప్ అని. ఇప్పుడు యాప్ దాని పేరు లెర్నింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఏపీ లీప్ యాప్ అంటే ఆ యాప్లోనే టీచర్స్ అటెండెన్స్, స్టూడెంట్స్ అటెండెన్స్, ఎన్డిఎం కావచ్చు, ఏదైనా సరే ఈ మార్కుల ఎంట్రీ కావచ్చు, పిల్లల మార్కుల ఎంట్రీ ఏదైనా ఆ యాప్లోనే జరుగుతుంది. ప్రజాప్రతినిధులందరూ కూడా మీరు మీ ఫార్మర్స్కి చెప్పాల్సింది ఏంటంటే ఈ సర్వే మనకి 100 days ఉంది. 100 days ఇచ్చారు. సో మేము బ్లాక్ వైజ్గా డివైడ్ చేసాము. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాము. ఫార్మర్స్ అందరినీ కూడా ఆ ఊర్లో ఇప్పుడు దుగ్గ్యాల ఉందనుకోండి, మొత్తం 1789 ఎకరాలు ఉంది, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ల్యాండ్, పట్టా ల్యాండ్ కలిపి 3484 acres ఉంది, బోత్ గవర్నమెంట్ అండ్ పట్టా ల్యాండ్స్. 4408 acres ఆఫ్ ల్యాండ్ ఉంది, బోత్ గవర్నమెంట్ అండ్ పట్టా ల్యాండ్స్. సో ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ముందు సర్వే టీం వాళ్ళు ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ మార్క్ చేస్తారు. ఏదైతే డొంకలు ఎక్సెట్రా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ముందు గవర్నమెంట్ ల్యాండ్స్ మార్క్ చేసిన తర్వాత పట్టా ల్యాండ్స్ కి వస్తారు. జాతీయ స్థాయి కరాటీ పోటీలను త్వరలో తెనాలి పట్టణంలో నిర్వహించినట్లు హరిహంస్క డ్యాన్స్ అండ్ తైక్వాండో అకాడమీ నిర్వాహకులు సత్యనారాయణ తెలియజేశారు. తెనాలి హరిహంస్క డ్యాన్స్ తైక్వాండో అకాడమీలో నిర్వాహకులు చిన్నా మాస్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కోచింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో బాపట్ల జిల్లా చీరాలకు చెందిన కరాటే మాస్టర్ నరేందర్ రెడ్డి కావూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోచింగ్ క్లాస్ ద్వారా ఉదయం నుండి సాయంత్రం వరకు కర్రసాము, నాంచాక్, కరాటే కటాస్ అంశాల్లో విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించారు. సత్యనారాయణ మాట్లాడుతూ 2026 నుండి తమ సంస్థ హరిహంస్క మార్షల్ ఆర్ట్స్ అకాడమీగా కొనసాగుతుందని అన్నారు. అతి త్వరలో తెనాల్లో జాతీయ స్థాయి కరాటీ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ నరేందర్ రెడ్డిని సర్టిఫికెట్ బహుకరించారు. కార్యాలయ సంస్థ క్రీడాకారులు పాల్గొన్నారు. మరి కోచింగ్ క్యాంప్లో విద్యార్థులకి కర్రసాము, అలాగే బాక్సింగ్, సెల్ఫ్ డిఫెన్స్, తర్వాత కటాసు, ఫైట్, మరి ఆడపిల్లలు ముఖ్యంగా ఈ విద్య నేర్చుకొని తనను తాను కాపాడుకునే విధంగా ఎలా ఉండాలి అని పిల్లలకి మంచి థియరీ నేర్పించడం జరిగింది. అలాగే 2026లో హరిహంసిక డ్యాన్స్ అండ్ అకాడమీని హరిహంసిక మార్షల్ ఆర్ట్స్ అకాడమీగా మరి మార్చబోతున్నాం. మరి ఎం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి మార్షల్ ఆర్ట్స్లో బాక్సింగ్, టైక్వాండో,
కరాటే, కరసాము, కుంఫు, యోగా ಮತ್ತು మొదలైనవన్నీ నేర్పించడం జరిగింది. యోగా, మెడిటేషను, బాక్సింగ్, కుంఫు, కరాటే, టైక్వాండో ఇవన్నీ నేర్పిస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా లేడీస్కి ఇది కంపల్సరిగా నేర్చుకుంటే వాళ్ళ ఆత్మరక్షణ కోసం చాలా ఉపయోగపడుతుంది. అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా యోగా, మెడిటేషను, ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కూడా త్వరలో ప్రవేశపెడుతున్నాము. క్లాసులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. వైకుంఠపురంలో ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తజనం. స్వచ్ఛ భారత్ నిధుల ద్వారా సమాజ ప్రయోజన కార్యక్రమాలకు ప్రాధాన్యం. ఐఆర్ఎస్ అధికారి పి ఆనంద్ కుమార్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.